అసలు ఎన్ని స్వామివారి సుప్రభాతం ఒక్కసారి కౌసల్య సుప్రజారామ అని వినపడితే చాలు, మన మనసులు అన్నీ ఎంత పులకిస్తాయి. రోజు ఉదయం ప్రతివాద భయంకర అన్నన్ ఆయన రాసినటువంటి ఆ సుప్రభాతంతో స్వామివారు మేలుకుంటారు. మేల్కొనటం అంటే యోగ నిద్ర నుంచి మేలుకోవటం. ఆయన అసలు నిద్రపోవటం అంటే ఏముంది స్వామికి? మేల్కొని ఆ చల్లని చూపుతో అన్ని లోకాలు మేల్కుంటాయన్నమాట. అన్ని లోకాల మీద ఆయన అనుగ్రహం ప్రసరిస్తుంది. అండ్ ఉదయం వేళల్లో ఆ సుప్రభాత పఠనంతో తిరుమల కొండలన్నీ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అసలు తిరుమలలో మనం ఎప్పుడన్నా తెల్లవారుజాము సమయంలో అంటే 3-4 గంటల వేళల్లో ప్రశాంతమైన మనస్సుతో ఆ ప్రదేశంలో మాడవీధుల్లో మీరు ఎక్కడ కూర్చుని ప్రశాంతంగా ఉంటారో, అంటే ఒక పావు గంట అర్ధగంట పాటు వేరే ఆలోచనలు ఏమీ లేకుండా అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు అక్కడ ఓంకారం వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తిరుమలలో ఓంకారం అంటేనే పరబ్రహ్మ స్వరూపం. ఆ స్వామి ఓంకారంలో ఉంటాడు. అది ఎందరికో యోగులు ఆ విధంగా గ్రహించారు, ఎందరో సిద్ధులు గ్రహించారు. ఇప్పటికీ కూడా మంచి సాధనా మార్గంలో ఉండి మంచి జీవన విధానం కలిగిన వాళ్ళవు అక్కడ ప్రశాంతంగా ఆ కోనేటి ఒడ్డున కానీ, మనం ఆలయానికి ఈశాన్య భాగంలో కానీ ఎక్కడన్నా ప్రశాంతంగా కూర్చుని, ముఖ్యంగా ఉదయం మీకు 2:30-3 నుంచి 4:30-5 ఆ వేళల్లో 5 గంటల వేళల్లో కనుక కళ్ళు మూసుకుని ఏమి మీరు చేయక్కలే, కామ్గా ప్రశాంతంగా కూర్చుని, మీరు ఏ స్తోత్రాలు చదవక్కర్లేదు, ప్రశాంతంగా కూర్చుని మనస్సుని ప్రశాంతంగా ఏ ఆలోచనలు రానియకుండా ఉంచుకోండి. చక్కగా ఓం అని చక్కగా వినిపిస్తుంది. అక్కడంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఓంకారం. అది మన హృదయాల్లోంచి చక్కగా మనం వినగలుగుతాం. ఇది ఈ మధ్యకాలంలో కూడా నేను అప్పుడప్పుడు కొంతమందికి ఈ అనుభవం గురించి వింటున్నాను. నేను ఎన్నోసార్లు అనుభవించి మీకు చెప్తున్నాను. ఇది నేను ఏమిటి, దీనికి సాధనా మార్గం అనేది ఒకటి, ఇంకోటి ధర్మ మార్గం ఒకటి. యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉంటే ఎన్ని అద్భుతాలు మనం దర్శించగలుగుతామంటే, ఈ సృష్టిలో గడిచిన కాలాలు, రాబోయే కాలాలు అన్నీ మనకి దర్శనమిస్తాయి. అక్కడికి చేరుకుంటాం అన్నమాట. అది ఎంతో మహర్షులకి సాధ్యమైంది, దర్శించగలిగారు అంటారు కదా. వాళ్ళన్నీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు దర్శించడం అంటారే, అది ఇప్పటికీ కూడా మనకి సాధ్యమే. ఇది తిరుమలలో సాధ్యం, కాశీలో కూడా ఈ విధంగా వినిపిస్తుంది. ఇలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో, మీకు శ్రీరంగంలో వైష్ణోదేవి టెంపుల్ ఆలయంలో, ఇలా అక్కడక్కడ ఆలయాలు వినిపిస్తుంది. మనకి అతి చేరువలో ఉన్న తిరుమలలో మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఇది ప్రయత్నించండి. మొదటిసారి మీకు ఇది సాధ్యం కాకపోవచ్చు, తర్వాత అయితే ముందు చెప్పినట్టుగా మన జీవన విధానం కానీ ఈ ధర్మపరంగా ఉంటే తప్పకుండా మీకు ఓంకారం చక్కగా వినిపిస్తుంది. అది వినిపించిందంటే మన శరీరం మొత్తం స్వచ్ఛమైపోతుంది. శరీరమే కాదు, మనం పూర్వజన్మంలో చేసుకునే ఎంతో ప్రారబ్ధ కర్మ కూడా ఆ శబ్దం యొక్క శక్తికి పూర్తిగా ఆ ప్రారబ్ధ కర్మ అంతా నశించిపోతుంది, భస్మం అయిపోతుంది అనమాట. అయిపోయి ముందు జన్మలన్నీ ఉత్తమ జన్మలు కలుగుతాయి మనకి. అది తిరుమలలో ప్రతి ప్రదేశము ఎంతో పవిత్రమైనవి. ఎందుకంటే అది నేల మీద నిత్యం దేవతలో నడిచేది. ఇంతకుముందు మనకు తెలిసిన మహానుభావులందరూ, ఒక అన్నమయ్య కానీ, ఒక పురంధరదాసు, త్యాగరాజు, ఎందరందరూ రామానుజాచార్యులు వారు, అనంతాచార్యులు వారు, ఎంతో మహానుభావులందరూ నడిచిన ప్రదేశం అన్నమాట. ఎంతో శక్తివంతమైనది. అండ్ సాక్షాత్తు స్వామివారే నిత్యం మన మధ్య తిరుగుతూ ఉంటారంటున్నాను కదా, అంతటి పవిత్ర ప్రదేశం. అందుకనే తిరుమల మీద అక్కడ ఉన్నంతకాలం పాదరక్షలు ధరించకండి అని చెప్పేది నేను. పాదరక్షలు అస్సలు ధరిస్తే మన ఆ శక్తిని గ్రహించలేము మనం. పాదరక్షలు మాడవీధుల్లో ఉన్నప్పుడు, అసలు తిరుమల కొండ మీద ఉన్నప్పుడే పాదరక్షలు గ్రహించకండి, పవిత్రంగా ఉండండి. అండ్ తప్పకుండా మీరు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించండి. దాంట్లో ఎంతో శక్తి ఉంటుంది. అన్నం అంటేనే పరబ్రహ్మ స్వరూపం. సో తరిగొండ వెమ్మవాం సత్రంలో చక్కగా రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా పెడుతున్నారు కదా, ఆ ఒక్క పూటన్నా ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించండి. అది కూడా ఒకసారి వెళ్ళినప్పుడు కుదరకపోతే ఇంకోసారి నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు స్వీకరించండి. అలా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడన్నా స్వామివారి ప్రసాదం స్వీకరించండి. అన్నప్రసాదం మీ శరీరం ఎంతో తేజస్సు పొందుతుంది, ఎంతో శక్తి లభిస్తుంది అనమాట. అంతటి పవిత్రమైన ప్రదేశంలో, అలాగే
తిరుమలలో కొండ మీద చేసిన ఏ దానమైనా సరే ఎన్నో కోటి రెట్లు ఫలితం ఇస్తుందని చెప్తారు. ఏ దానం చేసినా కోటి రెట్లు ఫలితం ఇస్తుంది. అందులో పుష్కరిణి నది ఒడ్డున మీరు సంకల్పం చేసుకుని పుష్కరిణి ఒడ్డున అనమాట చేసే దానం. మీరు అప్పుడు మీకు అక్కడ ఆ క్షణంలో కుదరకపోవచ్చు, దానం ఇవ్వడానికి మీకు ఆ వ్యవస్థ నలుగురు ఏం చేద్దామని కుదరకపోవచ్చు. కానీ సంకల్పం చేయండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చేయండి ఆ దానం ఎవరికైనా చేయదలుచుకున్నప్పుడు. కానీ సంకల్పం మీరు చేసుకుని కాస్త పుష్కరంలో నీళ్లు చేసుకుని తల మీద చల్లుకొని నేను ఈ విధంగా దానం చేస్తున్నాను అని చెప్పి స్వామివారికి నమస్కరించి పుష్కరునికి నమస్కారం చేసి సంకల్పం చేసుకుంటే ఆ దానాన్ని, ఆ దాన ఫలం మీకు అక్కడే లభిస్తుంది. మీ అందరూ కూడా చక్కగా మంచి మార్గంలో ఉండండి. ఎటువంటి ఆలోచనలు రానియకుండా, చెడు ఆలోచనలు. అందులో నేను ఎప్పుడు ఈ మధ్య కాలంలో చెప్తున్నాను, ముందు కాలం అతి క్లిష్టంగా ఉండబోతోంది ప్రపంచానికి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇంకో 3-4 సంవత్సరాలు ఇలాగే ఉండబోతోంది. సో ఇటువంటి కాలంలో ఎన్నో అనుకోని అనారోగ్యాలకు గురవుతున్నారు మనుషులందరూ, అనుకోని మానసిక సమస్యలు కూడా అవుతున్నారు. అలాగే మనం కంటే చూస్తున్న కొంతమంది మహాత్ములు నిష్క్రమిస్తారు ఈ భూమి మీద నుంచి. ఇటువంటి కష్టతరమైన ప్రదేశాల్లో ఎన్నో అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు చూస్తున్నాం. ఇటువంటి కష్టతరమైన పరిస్థితులు రాబోతున్నాయి 3-4 సంవత్సరాలు. ఇది ఇప్పుడు చెప్తున్నట్టుగా నేను సృష్టిలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి కాలక్రమంలో. ఇటువంటి వాటి నుంచి మనల్ని రక్షించేది స్వామివారు. ఆ స్వామివారిని నమ్ముకోండి, ధర్మ మార్గంలో వెళ్ళండి. ఎప్పుడు తప్పకుండా ఆ స్వామి మన ఈ కష్టాలన్నిటి నుంచి రక్షించి చక్కగా చల్లగా కాపాడతాడు. స్వామివారు మీ అందరినీ కలకాలం చల్లగా చూడాలి. మీ అందరినీ, మీ కుటుంబాలన్నింటినీ చక్కగా చూడాలని, మీ అందరికీ మంచి సద్బుద్ధి ప్రసాదించాలని, మీ అందరికీ సద్గురువుని అనుగ్రహించాలని, మీ జీవితాలన్నీ సుసంపన్నంగా గడవాలని, మీ తరతరాలు మీరే కాదు మీ ముందు తరాలు కూడా అందరూ చల్లగా చూడాలని ఆ స్వామివారిని అనేక విధాలు నమస్కరిస్తూ ఈరోజు ఇంతటి మహాభాగ్యం ప్రసాదించిన స్వామి, ఆయన ఆవహించి చెప్పించడమే తప్పితే నేను లేకపోతే నా వల్ల సాధ్యమా స్వామి గురించి చెప్పడానికి? ఎవరికి ఎంత ఇందాక చెప్పినట్టుగా నేను నారదాది మహర్షులు కూడా అంటారట, అమ్మో స్వామి మీ చెప్పడానికి మేము ఎక్కడ తరం అని. అటువంటి మహర్షులకే స్వామి యొక్క గుణాలు కీర్తించడానికి, విశేషాలు చెప్పడానికి అంత శక్తి లేనప్పుడు అతి సామాన్యమైన నేనెంత. సో ఈ మాత్రం చెప్పగలుగుతున్నానంటే అది పూర్తిగా స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఆ స్వామివారే ఈ పూట 4 మాటలు నా చేత తెప్పించారు అంతే. అంత తప్పితే ఈ శరీరం ఎప్పుడు నేను అంటాను కదా, ఈ శరీరం అనేది వాక్ అనేది రావడానికి ఒక మార్గం, సాధనం తప్పితే అంతకు మించింది ఏం లేదు. ఇదంతా ఎప్పుడూ ఆ స్వామివారికే అంకితం, ఆ పరబ్రహ్మమూర్తికే అంకితం. ఓం నమో వెంకటేశాయ.